ఈనాటి ముఖ్యాంశాలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద అని సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్న ఆంధ్రోళ్ళు సంక్రాంతికి సకినప్పలు తప్ప మా దగ్గర ఏముంటారు రొట్ట పీసు అని చలికి సెద్దరు కప్పుకొని పండుకున్న తెలంగాణోళ్ళు. నిద్ర వస్తుందిరా, న్యూస్ చెప్పంగా వండుకుంటే నడుతుందా? నడది సార్, కడుపులదంతా కొరక నువ్వు అని విరా చెప్పేతందుకు. సారీ సార్. ఇట్స్ ఓకే. చాయ్ తాగుతున్నావారా? అవు సార్. నీళ్లు బాగా ఎక్కువ ఉండద్దు, పాలు మరీ సిక్క ఉండద్దు, సాపత్తి కొంచెం ఎక్కువ ఉండాలి, చక్కెర మాత్రం తక్కువ ఉండాలరా, అప్పుడే చాయ్ మంచిగా అవుతుంది. నిజం సార్. సంక్రాంతికి ఎటు పోతున్నావురా? మా ఊళ్ళో ముగ్గుల పోటీలు ఉన్నాయి సార్, నువ్వు పోయి చూద్దాం తీస్తావా? సార్ మరి లేకుంటే బయట చల్లగా చలుంది, ఇంట్లో గరం గరం చాయ్ పెట్టుకొని సంక్రాంతికి చేసిన సకినప్పలు వేసుకొని తినరా అంటే బయటకు పోయి ఆడోళ్ళ బోడక్క అవుతుంటవేంద్ర అవులే. ఇప్పుడు ఏం చేయాలి సార్? పుషాపులు కొట్టు, కండలు వేయించు, బండలు వాళ్ళ కొట్టు. తర్వాత ఆ పలగొట్టిన బండలతోని ఆదిమానవులే కగి తయారు చేసి అలా వాడి సావురా. ఘోరం సార్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే టైంకు కలుసుకుందాం, కష్ట సుఖాల్ని పంచుకుందాం.